ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్విచ్ ఆన్ చేయలేదేంటి? అయినా పర్లేదు, బోల్ట్లు నా చేతిలో ఉంటే ఫ్యాన్ మాత్రం సీలింగ్కి ఎంతసేపు ఉంటుంది? నన్ను క్షమించన్నయ్యా. పాప పుట్టేంత వరకు మన ఇంట్లోనే ఉండాలన్నావు, కానీ నీ మాట కాదనేసి వచ్చాను. నా చెల్లెలు నా ఇంట్లో లేదు అనేసి బాధపడతాడు, కానీ నేనెందుకు ఇక్కడికి వచ్చేసానో అర్థం చేసుకుంటాడు మా అన్నయ్య. నేనిక్కడ అన్నయ్యని తలుచుకున్నట్టే అక్కడ అన్నయ్య కూడా నన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. వాటర్ తాగుదాం. నాగవల్లి, బావా, అయ్యో ఫ్యాన్ పడిపోయిందేంటి? నాగవల్లి, నీకేం కాలేదు కదా? కొంచెంలో ప్రమాదం తప్పిందక్క, లేదంటే ఫ్యాన్ నా మీద పడేది. కడుపు మీద పడితే బిడ్డ ప్రాణాలు పోయేవి. దరిద్రం వదిలిపోయేది. చావు నుండి ఎన్నిసార్లు తప్పించుకుంటున్నావే నువ్వు. ఆయుష్ గట్టిదే. చూసారా, ఈరోజు ఫ్యాన్ పడిపోయింది, మొన్న షాక్ కొట్టింది. నాగవల్లికే ప్రమాదాలు జరుగుతుండాయి. కడుపులో బిడ్డ అడుగు పెట్టాక మంచి జరుగుతుందో అరిష్టం జరుగుతుందో చూసుకోండి. మరి మేమంతా బాగుంటాం నాన్న, నువ్వే కొద్దిగా జాగ్రత్త పడాలి. స్వామీజీ చెప్పింది గుర్తుంది కదా? మరి నాగవల్లికే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయంటే? ఫ్యాన్ పాతది కదా, బేరింగ్ ఏదైనా విరిగిపోయి మీద పడి ఉంటుంది. కానీ ఆ భగవంతుడు మంచి వాళ్ళకి అన్యాయం జరగనివ్వడు కాబట్టి ప్రమాదం త్రుటిలో తప్పింది. నాగవల్లి, నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అసలు అలాంటి వార్త వినేలోపే నా ప్రాణం పోతుంది. ఆ భగవంతుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కదా, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. సరే సరే పదండి. జాగ్రత్త నాగవల్లి, జాగ్రత్త చూసుకోదేవా. పడుకో నాగవల్లి. ఆ పడేదేదో దాని మీద పడుంటే పేడ విరగడయ్యేదన్నా. మనం సేతులు దులిపేసుకునేవాళ్ళం. దానికి భూమి మీద ఇంకా నూకలుండట్టుండాయి. అందుకే అది సావుదాకా వెళ్ళి తిరిగొచ్చుండాది. ఈ రాత్రి ఇలా జరిగింది, కానీ రేపు నాగవల్లి హాస్పిటల్కి వెళ్ళే లోపు శవం బయటికి పోవాలా? అదృష్టం బాగుండి అంతా మంచి జరిగింది, కానీ లేదంటే మనం ఏమైపోయేవాళ్ళం? ఏం కాలేదు కదా బావా, ఎందుకంత టెన్షన్ పడుతున్నా? టెన్షన్ కాదు నాగవల్లి, ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఫ్యాన్ పడే టైంకి ఎక్కిళ్ళు వచ్చి నీళ్ల కోసం లేచాను బావా. ఈసారి మీ అన్నయ్య గంగ కాకుండా ఆ గంగమ్మ తల్లి కాపాడిందన్నమాట.
అమృతక్క వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వంటలు బాగా నేర్చుకున్నావు వదినా. వంటలో హెల్ప్ చేయమంటే టేస్ట్ చూడడం కాదు కుముదా, నువ్వు ఒక చెయ్యి వెయ్యి. జస్ట్ అంతే కదా. అదెంత పని? ఏంటి వదినా, నువ్వే కదా ఓ చెయ్యమన్నావు. చెయ్యి వేయమంటే వంటల్లో సాయపడమని అర్థం. వంట మీద చెయ్యి వేసి ఇలా కబుర్లు చెప్పమని కాదు. గ్యారేజ్ లో అన్ని సర్దేశాను కదా. ఇందులో గారెలు, అందులో బూరెలు, బొబ్బట్లు, పాయసం, పులిహోర, నెయ్యి అన్ని సర్దేశాను కదా. ఏంటిదంతా? నువ్వు డ్యూటీకి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? స్టేషన్లో ఎలాగో డ్యూటీ చేస్తాను బావా, ఇల్లాలిగా కూడా డ్యూటీ చేయాలి కదా. నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి శివ? అందరికీ వండి పెట్టడం. అది మేం చూసుకుంటాం కదా. అమృత ఉన్నప్పుడు అన్నీ తనే చేసి పెట్టేది. ఇప్పుడు నువ్వు చేసి పెడుతున్నావు. ఇలా అయితే వంటల్లో నేనెప్పుడు బెస్ట్ అనిపించుకోవాలి? ఈసారి మాత్రం నీకు 100కి 100 మార్క్స్ పడ్డాయి వదినా. థ్యాంక్ యూ. ఇదేంటి? జున్ను బావా, జున్ను. అది తెలుసు, కానీ ఎందుకు? ఎవరైనా ఎందుకు చేస్తారు? తినడానికే కదా. మేమేం అడగలేదే. అయినా ఇవన్నీ చేయమని నీకెవరు చెప్పారు? ఏమా కుముదా, నువ్వు చెప్పావా? లేదన్నయ్య, ఈ మధ్య నేను డైట్ స్టార్ట్ చేశాను. నాకే ఈరోజు రకరకాల పిండి వంటలు తినాలనిపించింది. ఈ వంటలన్నీ చేశాను. నువ్వు స్వీట్ తినవు, పైగా ఎన్ని రకాల వంటలు ఎందుకు చేసావు? ఎందుకు చేశానో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అర్థమైందన్నయ్య. నాగవల్లికి జున్నంటే ఇష్టం కదా, ఇవన్నీ తన కోసమే తయారు చేసినట్టుంది. నువ్వు చాలా స్లో అక్క. మరి నువ్వైనా చెప్పొచ్చు కదే. వదిన చెప్పొద్దంది. నేను కూడా వద్దని అంటున్నానమ్మా. నాగవల్లి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇస్తే వరదరాజులు, పాపాయమ్మ ఇంకా ఇబ్బంది పడతారు. నువ్వు మనిషివి ఇక్కడున్నావే కాని నీ మనసు అక్కడే ఉంది బావా. అందుకే ఈ స్వీట్స్ అన్ని ఇచ్చేసి తనకిష్టమైన జున్ను తినిపించేసి నాగవల్లి క్షేమంగా ఉందో లేదో చూసుకుని వస్తాను. అప్పుడు కాని నీ మనసు కుదుటపడదు. తను అక్కడ క్షేమంగా ఉంటుందనే నా మాట కాదని వెళ్ళిపోయింది కదా శివ. అలాగే ఉండనిద్దాం. అన్నయ్య, సీమంతం ఘనంగా జరిపించినా బంగారం పెట్టలేదనేసి వరదరాజుల మావయ్య మనందరి మనసు బాధపడేలా మాట్లాడాడు.